హాయ్, మేమండి మీ గోదావరిలో మన రాజమండ్రి గ్రామ దేవత అయిన శ్రీ 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 శ్యామలాంబ అమ్మవారికి రాజమండ్రి మహిళామూర్తులు అందరూ కలిసి అమ్మవారికి బోనాలు పండుగ చేసేసారండి. మన రాజమండ్రి పుష్కర ఘాట్ దగ్గర ఉన్న గోదావరి అమ్మ దగ్గర నుంచి ఊరేగింపుగా మంగళవారిపేట శ్యామలాంబాదేవి గుడి దగ్గర వరకు మన మహిళామూర్తులు బోనాలు ఉత్సవాలు చేసుకుంటూ వెళ్లారండి. అదేంటో చూసేద్దాం, అలానే తెలుసుకుందాం రండి. సూర్యున్నే బొట్టుగా పెట్టినవు, బళ్ళాన్నే చేతిల పట్టినవు, మహమారి తలలే నరికినవు పెద్దమ్మ, నరకానికి దుష్టుల దరిమినవు. కైలాసం వద్దని ఇడిసినవు, కలియుగమే మాకై వచ్చినవు, మా పిల్లల సల్లగా చూసినవు మాయమ్మ, పులిపై సవ్వారే చేసినవు ఓయమ్మ, అందుకే నీకు బోనాలెత్తుతము. శ్రీ మాత్రే నమః. జై శ్యామలాంబ, జై జై శ్యామలాంబ. ఈ రోజు ఆషాఢ మాసం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రాజమహేంద్రవరం చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ కూడా బోనం మన గ్రామ దేవత అయినటువంటి శ్యామలాంబ అమ్మవారికి బోనం సమర్పించడానికి ఇప్పుడు వచ్చి ఉన్నారు. ఈ పుష్కరాల దగ్గర గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేసి ఇక్కడ పాలు మన పంచదారతో ప్రత్యేకమైన వంటలు తయారు చేసి దాన్ని మన బోనంగా మట్టి పాత్రలో కొండలో పెట్టుకుని దాన్ని మనం ఇలా ఊరేగింపుగా తీసుకుని అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఈ మన జనరల్ గా మన వాళ్ళు ఏంటంటే బోనం అంటే తెలంగాణలో జరుగుతాయి అని అనుకుంటారు. బోనం అంటే అది కాదు. బోనం ఏ గ్రామ దేవతకైనా మనం ఎక్కడైనా వచ్చు. బోనం అనేది ఎందుకు ఇస్తామనంటే మన ప్రజలందరూ కూడా ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఈ ప్రకృతి వైపరీత్యాలు, ఈ జ్వరాలు, ఈ పీడ వ్యాధుల గురించి మనం రక్షించమని మన గ్రామ దేవతకి మనం మొక్కుకుని ఈ బోనం అనేది సమర్పిస్తాం. ఈ బోనం వేప మండలాలు కడతాము. ఈ పసుపు కుంకుమలు జల్లుకుంటూ ఈ గ్రామం అంతా కూడా పసుపు కుంకుమలు జల్లుకుంటూ వేప మండలాలతో మనం మన గ్రామ దేవత శ్యామలమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము. దీనివల్ల ఏంటంటే ఎటువంటి అంటువ్యాధులు కూడా మన గ్రామంలో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఎటువంటి అంటువ్యాధులు కూడా ప్రబలకుండా ఉంటాయి. ఈ బోనం సమర్పించే ప్రతి మహిళామూర్తి కూడా ఒక దేవతామూర్తి కింద ఇప్పుడు ఈ బోనం నెత్తి మీద పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక దేవతామూర్తి. ఈ మహిళా మాతలందరూ కూడా దేవతామూర్తి. మన గుడికి వచ్చి మన అమ్మవారిని దర్శించుకోగలదు. ఈ బోనం ఎత్తుకున్న ప్రతి మాతలోని కూడా మనకి దేవతామూర్తి కనబడుతుంది. ఆ దేవతామూర్తి మనం దండం పెట్టుకున్నా సరే అది ఫలితం మనకు దక్కుతుంది. కాబట్టి ఈ బోనం అనేది మన ఆంధ్రప్రదేశ్ లో మన మొట్టమొదటిసారిగా ఇది 5వ సంవత్సరం. 5 సంవత్సరాల నుంచి కూడా ఈ మహిళామూర్తుల యొక్క ప్రోత్సాహాలతో మన దిగ్విజయంగా కూడా మనం నిర్వహించడం జరుగుతుంది. ఇదే కార్యక్రమం మన ప్రతి సంవత్సరం కూడా మన గ్రామ దేవతకి మనం ఇలాగ బోనాలు సమర్పించడానికి దినదినాభివృద్ధి చెందాలని మనం కోరుకుంటూ జై శ్యామలాంబ, జై జై శ్యామలాంబ. ఈ శ్రీ శ్యామలాంబ అమ్మవారి దేవస్థానంలో తొలి ఏకాదశి సందర్భంగా ఈ రోజున బోనాల మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. సాధారణంగా తెలంగాణలో బోనాల మహోత్సవం చేస్తూ ఉంటారు, కానీ ప్రతి గ్రామ దేవత కూడా కార్యక్రమం జరిపించాలనే సందర్భంతో ఆంధ్రలో మొట్టమొదటిసారి మన దేవస్థానం మొదలుపెట్టాం. ఈ కార్యక్రమానికి అనేక మంది సహకరించారు. నవదుర్గంలో కూడా శ్రీమతి ఆదర్శం గారు సహకరించారు. అలా ప్రతి ఒక్కరు సహకారంతో ఈ రోజున కార్యక్రమం ముందుకు సాగుతుంది. అందరికీ కూడా అమ్మవారి కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు, లోకా సమస్త సుఖనోభవంతు. జై శ్యామలాంబ. కైలాసం వద్దని ఇడిసినవు, కలియుగమే మాకై వచ్చినవు, మా పిల్లల సల్లగా చూసినవు మాయమ్మ, పులిపై సవ్వారే చేసినవు ఓయమ్మ,
డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు డోల్ ఆ డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ ఆ డోలు సప్పుడే మోగింది డోలు డోల్ ఏ బువ్వ కుండల నైవేద్యం చుట్టు సున్నపు సింగారం పసుపు కుంకుమ బొట్లందం ఎలుగుతాంటే దీపాంతం ఎర్రమట్టి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎప్పుడూ మన ఛానల్లో వస్తానే ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. సరేనండి, ఉంటామండి. మర్చిపోకండి బాబు మీ గోదావరియన్స్ ని.